హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పిని సుప్రీంకోర్టు కొట్టేసింది. పెండింగ్లో ఉన్న కేసుపై మెరిట్స్ ఆధారంగా విచారించి ఉత్తర్వులు ఇచ్చే విషయంలో హైకోర్టుకు ఎలాంటి ఆదేశాలు అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవో 9పై హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పిపై గురువారం సుప్రీంకోర్టులో దాదాపు 40 నిమిషాల పాటు వాడివేడి వాదనలు జరిగాయి. అనంతరం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తాము ఇక్కడ రిజర్వేషన్లపై ఎలాంటి పరిమితి విధించలేని, అందువల్ల ఇప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు. రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు నిర్వహించుకోమని హైకోర్టు చెప్పలేదు. ఇప్పటికే ఉన్న విధానం ప్రకారం జరుపుకోవచ్చని పేర్కొంది. ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి వాటిని కొనసాగించుకోవచ్చని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టతనిచ్చారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఇచ్చిన జీవోను ఎన్నికలు నోటిఫై చేయడానికి ముందే ఇవ్వకుండా కేవలం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునే ఎందుకు ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ బిల్లులు పాస్ చేశాం, దాని ప్రకారం పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశామంటున్న ప్రభుత్వం ఇంకా ఇది తుదిరూపు దాల్చక ముందుకే రిజర్వేషన్ల పెంపు కోసం జీవో ఎందుకు జారీ చేసిందని ప్రశ్నించింది. ప్రత్యేక పరిస్థితుల్లో 50% ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించి పెంచుకోవడానికి ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించిందన్న వాదనతో విభేదించారు. ఈ తీర్పులో వెసులుబాట్లు ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(3) విద్యా ఉద్యోగాలకు వర్తిస్తాయి తప్పితే వాటిని ఆర్టికల్ 343 అంటే స్థానిక సంస్థలకు వర్తింపజేయకూడదని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఒకవేళ మినహాయింపులు ఉంటే అవి గిరిజన ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయని కోర్టు ఇదివరకే స్పష్టతనిచ్చిందని జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కేసు కొట్టేస్తే రిజర్వేషన్లు 50% పరిమితం చేసినట్లవుతుందన్న వాదనలతోనూ జస్టిస్ విక్రమ్నాథ్ విభేదించారు. ఆర్టికల్ 343 విషయంలో 5 సభ్యుల ధర్మాసనం ఇదివరకే స్పష్టతనిచ్చినప్పుడు దాన్ని కాదని ఇప్పుడు కొత్త నిర్వచనం ఇవ్వమంటారా అని జస్టిస్ సందీప్ మెహతా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. రాష్ట్రంలో సర్వే అంటే కులగణన చేసినట్టు చెప్పిన కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిజర్వేషన్లు 50% మించి వెళ్ళడానికి అనుమతి ఇవ్వదని వ్యాఖ్యానించారు.